నేడు ఏలూరు జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. ముసునూరు మండలం కాట్రేనిపాడులో నిర్వహించే ప్రత్యేక కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్తో కలిసి దేశంలో తొలి నాన్ జీఎంఓ పాప్కార్న్ మేజ్ హైబ్రిడ్ విత్తనాన్ని ఆవిష్కరించనున్నారు. రైతుల పంటకు విలువ జోడించి ప్రాసెసింగ్ బ్రాండింగ్ ద్వారా మార్కెట్కు అనుసంధానం చేసి వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చే ప్రయత్నానికి ముసునూరు వేదిక కానుంది. గోర్మే పాప్కార్నిక ఆధ్వర్యంలో ఈ కొత్త వంగడాన్ని ఆవిష్కరించనున్నారు. నేడు ఏలూరు జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. ముసునూరు మండలం కాట్రేనిపాడులో నిర్వహించే ప్రత్యేక కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్తో కలిసి దేశంలో తొలి నాన్ జీఎంఓ పాప్కార్న్ మేజ్ హైబ్రిడ్ విత్తనాన్ని ఆవిష్కరించనున్నారు. గవర్నర్ అబ్దుల్ నజీర్ కూడా ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, చెప్పండి. శోభ, ఏలూరు జిల్లాలో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటనకు అయితే ఏర్పాట్లు పూర్తయ్యాయని చెప్పవచ్చు. అయితే ముసునూరు మండలం కాట్రేనిపాడులో జరిగినటువంటి కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్తో కలిసి సీఎం చంద్రబాబు నాన్ జీఎంఓ పాప్కార్న్ మేజ్ హైబ్రిడ్ విత్తనాన్ని అయితే ఆవిష్కరించనున్నారు. అయితే రైతులు పండించే పంటకు విలువలు జోడించి ప్రాసెసింగ్ బ్రాండింగ్ ద్వారా మార్కెట్లోకి తీసుకెళ్లి వ్యవసాయాన్ని మరింత లాభసాటిగా మార్చే దిశగా అయితే ముసునూరు ఒక వేదికగా కానుంది. అయితే దేశంలో తొలి నాన్ జీఎంఓ పాప్కార్న్ మేజ్ హైబ్రిడ్ విత్తనాన్ని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంయుక్తంగా ఆవిష్కరించున్నారు. అయితే ఉదయం 9:55 అయితే క్యాంప్ కార్యాలయం నుండి సీఎం చంద్రబాబు బయలుదేరి 10-15 అయితే ముసునూరు మండలం కాట్రేనిపాడుకు అయితే చేరుకుంటారు. అది 10:45 గవర్నర్ అబ్దుల్ నజీర్ తో కలిసి ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణ అయితే స్వాగతం పలుకుతారు. అనంతరం 11 గంటలకు హైబ్రిడ్ యొక్క మొక్కజొన్న విత్తనం ఆవిష్కరణ అయితే కార్యక్రమంలో అయితే పాల్గొనడం జరుగుతుంది. అయితే కార్యక్రమం పూర్తి చేసుకుని మళ్ళీ మధ్యాహ్నం 1:20 అయితే రాష్ట్ర సచివాలయానికి అయితే చేరుకుంటారు. అయితే పంటను కేవలం సాగు చేయడమే కాకుండా ప్రాసెసింగ్ బ్రాండింగ్ చేసి మార్కెట్ కు అనుసంధానం చేయడం ద్వారా రైతులకు మెరుగైన ఆదాయం కల్పించడమే ప్రధాన లక్ష్యంగా కనిపిస్తుంది. అయితే ముసునూరులో పాప్కార్న్ ప్రాసెసింగ్ కేంద్రం ద్వారా ఇప్పటికీ దేశవ్యాప్తంగా వేలాది రైతులతో సంస్థ భాగస్వామ్యం కలిగి ఉంది. ఈ నేపథ్యంలో కొత్త నాన్ జీఎంఓ హైబ్రిడ్ విత్తనం ఆవిష్కరణకు ప్రాధాన్యత అయితే ఏర్పడింది. శోభ, రైట్, థ్యాంక్ యూ కిరణ్.